ఏప్రిల్ 1, 2026 నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కొత్త రూల్స్ ని తీసుకురాబోతుంది. అండ్ ఈ రూల్ గురించి వినగానే ప్రతి ఒక్కరి మైండ్ లో ఒక డైలాగ్ ఫ్లాష్ అవుతుంది. ఎందుకు కట్టాలి నీకు శిస్తు? సో ఇప్పటి నుంచి మీరు చేసే ప్రతి క్యాష్ ట్రాన్సాక్షన్స్ పైన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండబోతున్నాయి. ఒకవేళ మీరు ఆ రూల్స్ ని వయలేట్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీ పైన 100% పెనాల్టీ విధించే అవకాశం ఉందండి. అండ్ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మీ పాన్ ట్రాకింగ్ లేకపోయినా కూడా మీ ఆధార్ డేటా ఆధారంగా అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ ట్రాక్ చేయడమే కాకుండా రూల్స్ వయలేట్ చేసిన వారిపైన 100% పెనాల్టీ విధిస్తుంది. సో ఏంటా రూల్స్, ఎలా అప్లై అవుతాయి, ఏ సిచ్యువేషన్స్ లో మన పైన 100% పెనాల్టీ విధిస్తారు, ఒకవేళ మన పైన పెనాల్టీ పడకూడదు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి పూర్తి సమాచారం ఇవాల్టి వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. మీ పైన ఈ 100% పెనాల్టీ రాకుండా ఉండాలి అంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. హాయ్, నా పేరు అబులే సయ్యద్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో మన రూల్ నెంబర్ 1 వచ్చేసి రిపోర్టింగ్ ఆన్ క్యాష్ డిపాజిట్. సో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉంటుందండి, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, అందులో మనం డబ్బులు డిపాజిట్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే నా అకౌంట్, నా డబ్బులు నేను ఇష్టం వచ్చినట్లు నేను డిపాజిట్ చేసుకుంటాను అంటే అది ఏప్రిల్ 1 తర్వాత కుదరదు. దానికంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. సో ఆ లిమిటేషన్స్ ఆధారంగా మీరు డబ్బులనే డిపాజిట్ చేయాలి. ఆ లిమిటేషన్స్ దాటితే మన పైన పెనాల్టీ పడే అవకాశం ఉంది. అయితే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి పాన్ కార్డ్ ఉన్న వాళ్ళు, ఇంకొకటి పాన్ కార్డ్ లేని వాళ్ళు. సో అదేంటో మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర పాన్ కార్డ్ ఉంది. పాన్ కార్డ్ తో మీరు సేవింగ్స్ అకౌంట్ లో 10 lakh rupees పర్ ఇయర్ వరకు మీరు డిపాజిట్ చేయొచ్చు. సో మీరు పాన్ కార్డ్ యూజ్ చేసుకొని మీ సేవింగ్స్ అకౌంట్లో 10 లక్షలు ఒక సంవత్సరానికి డిపాజిట్ చేయొచ్చండి. సో అదేవిధంగా కరెంట్ అకౌంట్లో వచ్చేసి మీరు 50 లక్షలు ప్రతి సంవత్సరానికి మీరు డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇకపోతే పాన్ కార్డ్ లేని వాళ్ళు తమ బ్యాంక్ అకౌంట్లో కేవలం సంవత్సరానికి 5 లక్షలు మాత్రమే డిపాజిట్ చేయగలరు. సో అలా కాకుండా మీరు ఈ ట్రాన్సాక్షన్స్ కంటే ఎక్కువ, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సేవింగ్స్ అకౌంట్ లో 10 lakhs కన్నా 1 రూపీ మీరు ఎక్కువ డిపాజిట్ చేస్తే మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒక నోటీస్ పంపిస్తుంది. సో ఆ నోటీస్ కి సంబంధించి మీరు మీ సోర్సెస్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఆ ఎక్స్ట్రా అమౌంట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, మీ ఆ బ్యాంక్ అకౌంట్ లో ఎందుకు డిపాజిట్ చేశారు, ఈ ఎక్స్ప్లెనేషన్ మొత్తం మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేని పక్షాన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీ పైన పెనాల్టీ విధించే అవకాశం ఉంటుంది. సో మనం అంతా గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఒకవేళ పాన్ కార్డ్ యూజ్ చేసి సేవింగ్స్ అకౌంట్ లో డబ్బులు డిపాజిట్ చేసినట్లయితే ఒక సంవత్సరానికి కేవలం 10 లక్షలు మాత్రమే డిపాజిట్ చేయాలి. లేదు మీరు కరెంట్ అకౌంట్ లో డిపాజిట్ చేయాలనుకుంటే పాన్ కార్డ్ యూజ్ చేసి కేవలం సంవత్సరానికి 50 లక్షలు మాత్రమే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పాన్ కార్డ్ లేని వాళ్ళు డిపాజిట్ చేసినట్లయితే వాళ్ళు సంవత్సరానికి కేవలం 5 లక్షలు మాత్రమే డిపాజిట్ చేయగలరు. అలా కాకుండా ఎక్స్ట్రా అమౌంట్ డిపాజిట్ చేస్తే దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ క్యాష్ లాగా కన్సిడర్ చేసి మీకు నోటీస్ పంపిస్తారు. ఆ నోటీస్ కి మీరు రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. రెస్పాండ్ అవ్వలేని పక్షాన, మీరు సోర్స్ సబ్మిట్ చేయలేని పక్షాన మీరు పెనాల్టీ అనేది కట్టాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ పాన్ కార్డ్ లేకున్నా కూడా, మీ పాన్ కార్డ్ ట్రాకింగ్ లేకున్నా కూడా ఇందాక నేను స్టార్టింగ్ లో చెప్పుకున్నట్లు ఆధార్ కార్డ్ డేటాని యూజ్ చేసుకుని అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్ తీసుకొని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీ కంప్లీట్ ట్రాన్సాక్షన్స్ ని ట్రాక్ చేసే అవకాశం కనిపిస్తుందండి. ఇక మన రూల్ నెంబర్ 2 వచ్చేసి టీడీఎస్ ఆన్ క్యాష్ విత్డ్రాల్. అయితే ఇందులో కూడా అగైన్ 2 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఒకటి రిటర్న్ ఫైలర్స్ గురించి, ఇంకొకటి నాన్ ఫైలర్స్ గురించి. సో ఆ రూల్ ఏంటో మీకు నేను సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారు. సో ఎవరైతే ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారో వాళ్ళు తమ అకౌంట్ నుంచి ఒక సంవత్సరానికి 1 కోటి రూపాయల వరకు మాత్రమే విత్డ్రా చేసుకోవాలి. ఒకవేళ ఆ 1 కోటి రూపాయలు దాటిందనుకోండి, దానిపైన మనకు 2% టీడీఎస్ అనేది కట్ అవుతుంది. సో మీరు ఏదైతే మీ అకౌంట్ నుంచి విత్డ్రా చేసుకుంటున్నారో, ఒకవేళ మీరు ఐటీఆర్ ఫైల్ చేస్తున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా మీరు 1 crore లోపలనే విత్డ్రా చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ 1 crore దాటితే మీ పైన 2% టీడీఎస్ అనేది మీకు డిడక్ట్ అవడం జరుగుతుంది. అండ్ నౌ నాన్ ఫైలర్స్ గురించి, అంటే ఎవరైతే ఐటీఆర్ ఫైల్ చేయరో వాళ్ళకు కూడా ఒక కొత్త రూల్ వస్తుంది. అదేంటంటే మీరు ఒకవేళ నాన్ ఫైలర్ అంటే ఐటీఆర్ ఫైల్ చేయని వారైతే మీకు వచ్చేసి మీరు మీ అకౌంట్ నుంచి ప్రతి సంవత్సరం 20 lakh rupees మాత్రమే విత్డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ ఆ 20 lakh rupees కన్నా దాటితే మీ అకౌంట్ నుంచి టీడీఎస్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్
20 lakhs నుంచి 1 crore మధ్య మీరు మీ అకౌంట్ నుంచి డబ్బులు విత్డ్రా చేస్తున్నట్లయితే మీకు 2% TDS అనేది డిడక్ట్ అవుతుంది. 1 crore కన్నా ఎక్కువ ఒకవేళ మీరు నాన్ ఫైలర్స్ అంటే ITR ఫైల్ చేయని వారైతే మీరు 1 crore కన్నా ఎక్కువ మీ అకౌంట్ నుంచి విత్డ్రా చేసుకున్నట్లయితే మీకు 5% TDS అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది. సో రూల్ చాలా సింపుల్ అండి. ITR ఫైల్ చేస్తున్నారు అనుకోండి, 1 crore కన్నా తక్కువ ఉంటే ఏం పర్లేదు, కానీ 1 crore కన్నా ఎక్కువ ఉంటే 2% TDS అనేది డిడక్ట్ అవుతుంది. లేదు మీరు ITR ఫైల్ చేయట్లేదు, అలాంటి టైంలో 20 lakhs నుంచి 1 crore మధ్య మీరు క్యాష్ విత్డ్రా చేస్తే మీకు 2% TDS అనేది డిడక్ట్ అవుతుంది. అలా కాకుండా మీరు 1 crore కన్నా ఎక్కువ మీరు విత్డ్రా చేసినట్లయితే మీకు 5% అనేది TDS డిడక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, మనము ఇంత పెద్ద మొత్తంలో అమౌంట్ని ఎందుకు విత్డ్రా చేస్తాం? ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, ఒక చిన్న మెడికల్ ఎమర్జెన్సీ, ఒకవేళ మీకు ఏదైనా సర్జరీ చేయించుకోవాలన్నా ఈజీగా 3 నుంచి 10 lakh rupees వరకు ఖర్చు అవుతుంది. సో అలాంటి టైంలో మీరు దాచుకున్న డబ్బు, అంటే మీరు ఏదైతే ఇన్ని సంవత్సరాలు మీ బ్యాంక్ అకౌంట్లో సేవ్ చేసుకుంటూ వస్తున్న డబ్బు మొత్తం కేవలం ఒకే ఒక్క మెడికల్ ఎమర్జెన్సీతో కంప్లీట్ ఖాళీ అయిపోతుంది. సో ఇలాంటి టైంలోనే ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఏదైతే ఉందో మీకు మీ హాస్పిటల్ బిల్స్ని, అదేవిధంగా మీ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ని భరించడానికి చాలా యూజ్ అవుతుందండి. కానీ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, వేల కొద్ది కంపెనీలు ఉన్నాయి, వేల కొద్ది ప్లాన్స్ ఉన్నాయి, ఎక్కడ తీసుకోవాలి అని. ఇక్కడ నేను మీ అందరికీ డిట్టో ప్లాట్ఫామ్ గురించి సజెస్ట్ చేస్తున్నానండి. డిట్టో అనే కంపెనీ జీరోదా బ్యాక్డ్ కంపెనీ. సో ఈ ప్లాట్ఫామ్ కి సంబంధించి బెనిఫిట్ విషయానికి వస్తే మీకు ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది, ఫ్రీ కాల్స్ అండ్ క్లెయిమ్ సపోర్ట్, 24/7 అసిస్టెంట్, అదేవిధంగా నో స్పామ్ కాల్స్, అంటే కస్టమర్ కేర్ వాళ్ళు మీకు పదే పదే కాల్ చేసి మిమ్మల్ని విసిగించరు. మీకు ఒకవేళ ఆ ప్లాన్ తీసుకోవడం ఇష్టం లేకపోతే వాళ్ళు మిమ్మల్ని డిస్టర్బ్ చేయరండి. సో ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్ లో ఉన్న డిట్టో లింక్ ని క్లిక్ చేసి ఇవాళే మీ ఫ్రీ కన్సల్టేషన్ కాల్ ని బుక్ చేసుకోండి. నెక్స్ట్ మన రూల్ నెంబర్ 3 వచ్చేసి క్యాష్ రిసిప్ట్ ఫ్రమ్ ఎనీ పర్సన్. దీన్ని సింపుల్ గా చెప్పాలి అంటే, మీరు ఏదైనా ఒక కాంట్రాక్ట్ తీసుకున్నారు, లేదా ఎవరి దగ్గర ఒక పని చేయడానికి ఒక పనిని ఒప్పుకున్నారు. సో ఆ పని అయిపోయిన తర్వాత మీకు వాళ్ళు సర్టెన్ అమౌంట్ని ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా కొంత లిమిటేషన్స్ ఉంది. సో మీరు ఒకరికి పని చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారంటే దానికున్న లిమిట్ కేవలం 2 లక్షల రూపాయలు మాత్రమే. సో ఒకవేళ ఈ 2 లక్షల రూపాయల కన్నా ₹1 ఎక్కువగా మీరు క్యాష్ రూపంలో తీసుకుంటే మీకు గవర్నమెంట్ పెనాల్టీ విధించే అవకాశం ఉంది. అది కూడా 100% పెనాల్టీ విధించే అవకాశం ఉంది. సో ఒకవేళ మీరు ఎవరికైనా ఏదైనా పని చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నట్లయితే అది 2 లక్షలు దాటకుండా చూసుకోండి. ఒకవేళ 2 లక్షల కన్నా మీరు ఎక్కువ డబ్బులు రావాల్సి ఉన్నట్లయితే మీరు ఈదర్ యూపీఐ ద్వారా, లేదా NEFT ద్వారా, చెక్ ద్వారా, DD ద్వారా తీసుకోండి తప్ప క్యాష్ రూపంలో మీరు తీసుకుంటే మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వస్తుంది. ఆ నోటీస్కి మనము సరైన ప్రూఫ్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనము ప్రూఫ్ సబ్మిట్ చేయలేని పక్షాన మనకు గవర్నమెంట్ పెనాల్టీ విధిస్తుంది. మనము ఆ 100% పెనాల్టీ అనేది గవర్నమెంట్కి చెల్లించాల్సి వస్తుంది. నౌ రూల్ నెంబర్ 4, యాక్సెప్టింగ్ క్యాష్ ఇన్ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్. సో రూల్ చాలా సింపుల్ అండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ని మీరు అమ్మాలి అనుకుంటున్నారు. సో బయర్ వచ్చారు, బయర్ వచ్చి ఏం చేస్తారు, ల్యాండ్ నాకు నచ్చిందండి నేను తీసుకుంటాను, కానీ అడ్వాన్స్గా ఈ అమౌంట్ తీసుకోండి అని మీకు చెప్తారు. సో ఇది సహజం, ప్రతి ఒక్కరికి జరుగుతుంది. ఈధర్ మీరు ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలి అన్నా ఎవరైతే ఇద్దరు ఉన్నారో వాళ్ళ ఇద్దరి మధ్య ఈ అడ్వాన్స్ అనేది ఒకటి కామన్ గా జరుగుతుంది. సో ఆ అడ్వాన్స్ కి సంబంధించి కూడా మీరు ఎంతైతే అమౌంట్ క్యాష్ రూపంలో తీసుకుంటున్నారో దానిపైన కూడా ప్రభుత్వం లిమిటేషన్స్ ని పెట్టబోతుంది. సో April 1, 2026 తర్వాత ఒకవేళ మీరు ల్యాండ్ అమ్మాలి అనుకుంటున్నప్పుడు మీకు ఎవరైతే బయర్ ఉంటారో అతను మీకు ఒకవేళ అడ్వాన్స్ ఇవ్వాలి అనుకుంటే అతను కేవలం 20,000 రూపీస్ మాత్రమే అడ్వాన్స్గా ఇవ్వాలి, లేదా మీరు కూడా యాక్సెప్ట్ చేయాలి. సో క్యాష్ రూపంలో మీరు 20,000 కన్నా ఎక్కువగా మీరు అతని దగ్గర నుంచి తీసుకుంటున్నా, లేదా అతను మీకు ఇస్తున్నా, మీ పైన ప్రభుత్వం పెనాల్టీ అనేది విధిస్తుంది. దానికి మీరు పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది. సో ఇందులో 2 కేసెస్ ఉన్నాయి. మీరు ప్రాపర్టీ అమ్ముతున్నా కొంటున్నా. సో ఏదైతే మీరు క్యాష్ ఇస్తున్నారో అది కూడా 20,000 రూపీస్ ఎక్సిట్ కాకూడదు, ఆర్ మీరేదైతే టోకన్ రూపంలో అడ్వాన్స్ రూపంలో మీరు క్యాష్ ఏదైతే యాక్సెప్ట్ చేస్తున్నారో అది కూడా 20,000 రూపీస్ అనేది ఎక్సీడ్ అవ్వకూడదు. ఒకవేళ అలా ఎక్సీడ్ అవుతే మనకు పెనాల్టీ అనేది 100% మనకు
ప్రభుత్వానికి మనం 100% పెనాల్టీ అనేది పే చేయాల్సి ఉంటుంది. నౌ రూల్ నెంబర్ 5, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరు దీని గురించి చాలా జాగ్రత్తగా వినండి. మనము మన లైఫ్ లో ఏదో ఒక టైంలో మన ఫ్రెండ్ దగ్గరకో లేదా మన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరకో మనకు తెలిసిన వాళ్ళ దగ్గరకో వెళ్ళి మనము డబ్బులు సహాయం కోసం అడుగుతుంటాం, అప్పు అడుగుతుంటాం. సో దానికి సంబంధించి కూడా మీరు ఏదైతే ఇతర పర్సన్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారో అప్పు రూపంలో, దానికి కూడా లిమిటేషన్స్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరి దగ్గర నుంచి అప్పు తీసుకుంటున్నా ఆర్ అప్పు ఇస్తున్నా, దానికి ఉన్న లిమిట్ వచ్చేసి కేవలం 20,000 రూపాయలు మాత్రమే. సో ఒకవేళ 20,000 రూపాయల కన్నా ఎక్కువ క్యాష్ మీరు ఇస్తున్నట్లయితే ఆర్ తీసుకుంటున్నట్లయితే అది అన్ట్రేసబుల్ అమౌంట్ కింద, అన్ఎక్స్ప్లెయిన్డ్ అమౌంట్ కిందకి వస్తుంది. కాబట్టి దానిపైన మనకు 100% పెనాల్టీ పడే అవకాశం ఉంది. సో మీరు ఎవరికైనా ఎవరి దగ్గర నుంచి అప్పు తీసుకుంటున్నట్లయితే, సో మీరు ఏదైతే 20,000 రూపీస్ క్యాష్ లిమిట్ ఉందో ఆ 20,000 రూపీస్ క్యాష్ లిమిట్ లోపల మాత్రమే క్యాష్ రూపంలో మీరు డబ్బునివ్వండి. అండ్ ఆల్సో మీరు మీ ఫ్రెండ్కి అప్పు ఇచ్చారు, సమ్ యూపీఐ ద్వారానో లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారానో మీరు డబ్బులు పంపించారు, ఒక 50,000 డబ్బులు పంపించారు అండ్ అయిపోయింది. ఇప్పుడు అతను రీపే చేసే టైం వచ్చేసింది. సో ఆ రీపే చేసే టైం వచ్చినప్పుడు అతను ఆ 50,000 రూపాయల క్యాష్ తీసుకొచ్చి మీకు ఇస్తే పొరపాటున కూడా ఆ క్యాష్ని యాక్సెప్ట్ చేయకండి. ఎందుకంటే మనం చెప్పుకున్నట్లు ఇక్కడ లిమిట్ వచ్చేసి 20,000 రూపీస్ మాత్రమే. సో అలాంటి టైంలో కూడా మీరు 20,000 రూపీస్ క్యాష్ తీసుకోండి. మిగతా 30,000 రూపీస్ ఏదైతే ఉందో దాన్ని యూపీఐ కావచ్చు, బ్యాంక్ ట్రాన్స్ఫర్ కావచ్చు లేదా చెక్ కావచ్చు, ఇలాంటి ఫార్మాట్స్లో మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ఇలా తీసుకుంటే మీ మనీ అనేది ట్రాక్ అవుతుంది అండ్ గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి నోటీస్ కూడా వచ్చే అవకాశం ఉండదు. సో ఎస్, ఇందాక నేను ప్రీవియస్ దాంట్లో చెప్పుకున్నట్టు క్యాష్ రీపేమెంట్ ఆఫ్ లోన్. సో లోన్ రీపేమెంట్ చేసేటప్పుడు కూడా ఆర్ మీ ఫ్రెండ్కి మీరు ఇచ్చిన డబ్బులు అతను రీపే చేస్తున్నప్పుడు కూడా 20,000 రూపీస్ ఎక్సీడ్ అవ్వకుండా చూసుకోండి. ఒకవేళ 20,000 రూపీస్ కన్నా ఎక్కువ క్యాష్ మీరు యాక్సెప్ట్ చేసినట్లయితే దానికి మీరు సోర్స్ అనేది సబ్మిట్ చేయాలి, దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇదంతా హెడ్ఏక్ పార్ట్ మీరు స్కిప్ చేయాలి అనుకుంటే 20,000 మాత్రమే క్యాష్ రూపంలో తీసుకోండి అండ్ మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో బ్యాంక్ ట్రాన్స్ఫర్ కావచ్చు, యూపీఐ కావచ్చు, దాని ద్వారా మీరు మీ డబ్బుల్ని మీరు తీసుకోండి, ఆ డబ్బుని ఇవ్వండి. ఇక మన వీడియోలో నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ వచ్చేసి క్యాష్ సెక్యూరిటీ డిపాజిట్ అండ్ క్యాష్ రీఫండ్ ఆఫ్ సెక్యూరిటీ డిపాజిట్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కొత్త ఇంట్లో రెంట్కి దిగారనుకుందాం. సో రెంట్కి దిగేటప్పుడు ఓనర్ ఏమంటారు, అడ్వాన్స్ పే చేయాలండి అంటారు. సో అడ్వాన్స్ పే చేయాలి అనుకున్నప్పుడు కూడా ఏదైతే లిమిటేషన్స్ ఉందో, క్యాష్ రూపంలో మీరు పే చేయాల్సిన లిమిటేషన్స్ ఉందో దానికి కూడా కొత్త రూల్ ప్రభుత్వం తీసుకొచ్చింది. సో ఒకవేళ మీరు అడ్వాన్స్, మీ ఓనరు అడ్వాన్స్ ఒక 1,00,000 రూపాయలు అన్నారు అనుకుందాం. సో ఈ 1,00,000 రూపాయల్లో మీరు కేవలం 20,000 రూపాయలు మాత్రమే క్యాష్ రూపంలో ఇవ్వాలి. 20,000 కన్నా ఎక్కువ దాటితే మీరు ఇవ్వకూడదు. అలా ఇస్తే మీ పైన 100% పెనాల్టీ పడే అవకాశం ఉంది. సో రెంట్ తీసుకుంటున్నప్పుడు కూడా, అంటే మీరు ఏదైనా ఇంట్లో రెంట్కి దిగినప్పుడు కూడా అడ్వాన్స్ అనేది క్యాష్ మీరు ఇస్తున్నట్లయితే 20,000 కంటే మించి ఇవ్వకండి. అండ్ ఆల్సో మీరే ఓనరు, సో మీరు వేరే వాళ్ళకి రెంట్ ఇంటికి ఇచ్చారు. సో వాళ్ళు కూడా మీకు అడ్వాన్స్ పే చేసేటప్పుడు ఏదైతే అమౌంట్ ఉందో మీరు యాక్సెప్ట్ చేస్తారో, క్యాష్ యాక్సెప్ట్ చేస్తారో, ఆ క్యాష్ ఏదైతే ఉందో అది కూడా మీరు తీసుకునేటప్పుడు 20,000 ఎక్సీడ్ అవ్వకుండా చూసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు అలా 20,000 కన్నా ఎక్కువ యాక్సెప్ట్ చేస్తే మీ పైన కూడా పెనాల్టీ పడే అవకాశం ఉంది. సో ఈ రూల్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రీవియస్ రూల్ కూడా మనం అప్పు ఇస్తుంటాం, అప్పు తీసుకుంటుంటాం. సో అక్కడ కూడా 20,000 లిమిట్ అనేది ఉంది. అండ్ ఇక్కడ కూడా మనం డైలీ లైఫ్లో మనం ఇల్లు చేంజ్ అవుతుంటాం, ఇల్లు రెంట్కి ఇస్తాం ఆర్ ఇల్లు రెంట్కి తీసుకుంటాం. సో ఇలాంటి టైంలో ఏదైతే అడ్వాన్స్ అనేది ఒకటి ఉందో ఆ అడ్వాన్స్ అమౌంట్ కూడా 20,000 రూపీస్ ఎక్సీడ్ అవ్వకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఎక్సీడ్ అయితే మీ పైన పెనాల్టీ పడే అవకాశం ఉంది. అండ్ నౌ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ వచ్చేసి క్యాష్ ఎక్స్పెన్స్ లిమిట్ ఇన్ బిజినెస్. సో మీరు బిజినెస్ చేస్తున్నారు. సో బిజినెస్ చేసేటప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మినరల్ వాటర్కి సంబంధించి మీరు ఒక ప్లాంట్ నడుపుతున్నారు. సో అక్కడ వర్కర్స్కి కావచ్చు లేదా అక్కడికి వచ్చే వెహికల్స్కి కావచ్చు, మీరు ప్రతిరోజు కొంత డబ్బుని ఇస్తుంటారు. ఎందుకంటే బిజినెస్ జరగాలి కాబట్టి అందరికి మనం వెండర్స్కి వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి. సో అలా ఒక పర్సన్కి మనము ఒక రోజు ఇచ్చే డబ్బు పైన కూడా ప్రభుత్వం ఇప్పుడు లిమిట్ పెట్టబోతుంది. అండ్ ఆ లిమిట్ ఒకవేళ ఎక్సీడ్ అవుతే మీ పైన పెనాల్టీ పడే అవకాశం ఉంది. సో ఆ లిమిట్ ఎంత అంటే ఒక రోజుకి మీరు కేవలం 10,000 రూపీస్ పర్ డే పర్ పర్సన్కి మాత్రమే మీరు ఇచ్చేలాగా
ఆ లిమిట్ని ప్రభుత్వం కుదిర్చింది. సో ఒకవేళ మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి అనుకుంటే మీ బిజినెస్కి సంబంధించి ఒక పర్సన్కి 10,000 రూపాయల కన్నా మీరు ఎక్కువ ఇస్తే అది అఫెన్స్ కింద, అంటే మీరు రూల్ని వయలేట్ చేసినట్లు అవుతుంది. సో ఏదైతే మీరు రూల్ని వయలేట్ చేశారో దానికి మీరు ట్యాక్స్ కట్టాలి అండ్ ఆల్సో కొన్నిసార్లు పెనాల్టీ కూడా కట్టే అవకాశం ఉంది. సో జాగ్రత్తగా. అండ్ దానికి ఒకవేళ మీరు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 15,000 ఎవరికైనా ఇవ్వాలనుకుందాం, 10,000 క్యాష్ ఇచ్చి మిగిలిన 5,000 యూపీఐ చేస్తే పర్లేదు. కానీ అలా కాకుండా మీరు 15,000 క్యాష్ ఇస్తే దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అండ్ దాంతోపాటు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీస్ పంపిస్తారు, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అండ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత దానికి మీరు ఏదైతే అమౌంట్ ఇచ్చారో దానికి మళ్ళీ ట్యాక్స్ కట్టాలి, పెనాల్టీ కట్టాలి. ఇంత హెడ్ఏక్ అవసరమా? అనవసరంగా మన బిజినెస్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు బిజినెస్ చేస్తున్నట్లయితే ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి అనుకుంటే ఒక పర్సన్కి ఒక రోజులో 10,000 కన్నా ఎక్కువ క్యాష్ ఇవ్వడానికి వీల్లేదు. ఈ రూల్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో అదండి మ్యాటర్. April 1, 2026 నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించి కొత్త రూల్స్ రాబోతున్నాయి. సో మీరు చేసే క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన మీ పాన్ ట్రాకింగ్ లేకపోయినా కూడా కేవలం ఆధార్ డేటా ఆధారంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మీ ట్రాన్సాక్షన్స్ ని ట్రాక్ చేస్తుంది. సో ఇందాక నేను చెప్పిన లిమిటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లిమిటేషన్స్ పరిధిలో మాత్రమే మీరు క్యాష్ ట్రాన్సాక్షన్స్ ని చేయండి. ఒకవేళ దానికి మించి మీరు చేసినట్లయితే మీరు ప్రభుత్వానికి అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ ఎక్స్ప్లెనేషన్ మీరు ఇవ్వలేని పక్షాన మీ పైన పెనాల్టీ పడుతుంది. అనవసరంగా మీ పైన ఎక్స్ట్రాగా బర్డన్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే మనము కష్టపడి సంపాదించిన డబ్బు, మనం కష్టపడి సేవ్ చేసుకున్న డబ్బు ఇలా మనకు తెలియకుండా మనం చేసిన ఒక చిన్న తప్పు కారణంగా మనము ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో లేదా పెనాల్టీ రూపంలో పే చేయాల్సి ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకు లైఫ్లో ఎమర్జెన్సీస్ ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు. ఒక చిన్న మెడికల్ బిల్ మన కంప్లీట్ సేవింగ్స్ని జీరో చేసేస్తాయి. సో అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను డిట్టోకి సంబంధించి నా లింక్ ఏదైతే ఉందో అది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. సో క్లిక్ చేసి ఇవాళే ఫ్రీ కన్సల్టేషన్ కాల్ని బుక్ చేసుకోండి. మీకు నచ్చిన ప్లాన్ని ఇవాళే చేసుకొని మీతో పాటు మీ ఫ్యామిలీకి ఒక సెక్యూర్డ్ లైఫ్ని ప్రొవైడ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎవరైతే ఎక్కువ క్యాష్ రూపంలో ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారో అలాంటి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. దిస్ ఈజ్ అబులై సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.